మోసపూరిత ప్రకటనలు చూసి ఆహార నియమాల్లో ఎవరు కూడా మార్పులు చేసుకోవద్దని గౌరీ గోపాల్ వైద్యశాల డైరెక్టర్ గుండె ఊపిరితిత్తుల వైద్యులు పిఎన్ఎన్ లక్ష్మణ స్వామి కోరారు. స్థానిక ఏ క్యాంపులోని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సెక్రటరీ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఓపెన్ హార్ట్ సర్జరీ ఎందుకు, ఎవరికి చేయాలి అన్న అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మణ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి తీసుకునే ఆహారంలో 50% ఆహారం, 25% నీరు, మరో 25% గాలితో తన ఆకలి తీర్చుకునేటప్పుడు ఆరోగ్యవంతులుగా జీవనం కొనసాగుతుందని చెప్పారు. రంజాన్ మాసంలో చాలా మంది పలు సమస్యలతో తమను సంప్రదిస్తున్నారని, వారి ఆహార నియమాలు సక్రమంగా పాటించకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని సూచించారు. ఎలాంటి వ్యాధులు లేకపోయినా చిన్నప్పటి నుండే ఉబకాయం బారిన పడి ఇబ్బందుల పాలవుతున్నారు. అలాగే డిహైడ్రేషన్ కు గురైన వారికి పండ్ల రసాలు, చెరుకు రసం వంటివి ఇస్తున్న సమయంలో వాటిలో ఎలాంటి ఐస్ లేకుండా జాగ్రత్త పడాలన్నారు. ఐస్ తయారీలో ఎలాంటి భద్రత లేకపోవడం వలన వాటికి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్ లక్ష్మణ స్వామి సూచించారు. ఎంత లెంత్ అవసరం లేదు, కొంచెం లెంత్ ఎక్కువగా పెట్టామనుకోండి జబ్బులు రావు. యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే అసలు అద్భుతమైనటువంటి అంటే ఎట్లుంటుందో మీకు ఎవరైనా చూసారా, మీరు డిసెక్షన్ చేశారా, డిసెక్షన్ ఏమంటాము సిగరెట్ తాగాలి, వాళ్ళు ఎంత సేవ్ చేస్తారు చెప్పొచ్చింది ఒక పేపర్ లాగా పేపర్ లాగా, ఆ పేపర్ చాలా స్లోగా నడుస్తుంది. మనము ఏదన్నా ఏమంటాము హెయిర్ కూడా స్టార్ట్ అవుతుందని మన గైడ్ అండ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి మాకు పెథాలజీలో. మీరు పెథాలజీ టెక్స్ట్ బుక్స్ చదివితే ఫ్యాట్ స్ట్రీక్స్ కెన్ అకర్ విత్ ఇన్ 3 years ఆఫ్ లైఫ్ అంటున్నారు. పిల్లోడు పుట్టాక 3 సంవత్సరాలలో ఫ్యాట్ స్ట్రీక్స్ స్టార్ట్ అవుతాయంట. ఎట్లా స్టార్ట్ అవుతాయి ఫ్యాట్ స్ట్రీక్స్? బికాస్ ఆఫ్ డైట్. సో మనం ఇప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తుంటాం, చైల్డ్హుడ్ ఒబిసిటీ అంటాం. చిన్న చిన్న పిల్లలు ఇంతలా ఉంటారు. ఎక్కడి నుంచి ఉంటున్నారు? వాళ్ళకి థైరాయిడ్ ఉండదు, ఏమి ఉండదు, వాళ్ళకు బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. సో ఆహారం అనేటువంటిది, మనం తినే ఆహారం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆహారం ఎటువంటి ఆహారం తినాలి? ఇది చాలామంది నాకు అడిగే క్వశ్చన్. సార్ ఆపరేషన్ అయితే ఏం తినాలి సార్? 80 ఏళ్ళ మనిషి అనే క్వశ్చన్ అడుగుతాడు. 20 ఏళ్ళ పాపకి ఏదైనా ఆపరేషన్ జరిగింటుంది, వాల్వ్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది, హార్ట్లో హోల్ ఉంటుంది, దానికి ఆపరేషన్ చేసినా ఏం తినాలి సార్? ఏం తినాలి సార్ అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్, సార్ పప్పులు తినొచ్చా సార్, మజ్జిగ తాగొచ్చా సార్, లేకుంటే గోంగూర తినొచ్చా సార్? ఇవి క్వశ్చన్లు. పప్పులు గోంగూర ఏమైనా అన్యాయం చేసినాయి మనకు? పప్పులు మిక్సీకి వేస్తే అది చట్నీ అయితే అది చట్నీ పసులాగా ఉంటుందని తినారంట. సో మైటల్ వాల్వ్ అంటే ఎట్లుంటుందో మీకు ఎప్పుడైనా చూసారా, మీరు డిసెక్షన్ చేశారా? హార్ట్ డిసెక్షన్ కానీ అట్లాంటివి ఎప్పుడు అంటే మీకు చిన్నప్పుడు ఏమంటాము కప్పని కానీ అలా కట్ చేసి చూసింటారు. వాళ్ళు ఎంత పేపర్ని మూయడానికి క్లోజ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. నిజంగా కూడా శ్రీరాముడు అఖండ భుజ పరాక్రమ సంపన్నుడు తేజోవిరాజితుడైన ఆ శ్రీరామచంద్రుడు